తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ 55 ఏండ్లు మనను గోసబెట్టింది. తెలంగాణ బతుకే నీళ్ల పోరాటం. సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు. ఏపీ మన నీళ్లు ఎత్తుకుపోతే ఏడపన్నె ఉత్తమ్ కుమార్ రెడ్డి. నా చెడ్డి గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి. తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇవ్వలేరు. రుణమాఫీ పేరుతో మోసం చేశారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్ యాత్ర. మిర్యాలగూడ, సూర్యాపేట లో కేసీఆర్ రోడ్ షో. ఇక తెలంగాణ అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక పెద్ద శత్రువు అని చెప్పి ఇక గులాబీ దళపతి కేసీఆర్ అయితే నిన్న మిర్యాలగూడ, సూర్యాపేట సభలల్లో నిన్న బస్ యాత్ర ప్రారంభించిండు. బస్ యాత్ర ప్రారంభిస్తే మరి మనం చెప్పడం కాదు కానీ పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి మద్దతు వచ్చింది. ఇగో అక్కడ జరిగినటువంటి ఆ పిక్ కూడా మనం చూస్తాం. అక్కడ సన్నివేశం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరి 55 ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరాలు క్లియర్ గా ఉన్నా కూడా కావాలని టైం పాస్ చేసి 1200 మందిని బలిదానాలు చేసుకొని 55 ఏండ్లు టైం పాస్ చేసి మనకి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. 55 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షత చూపించింది. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులంతా కూడా తెలంగాణని దోచుకు తిన్నారు. నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇతర విషయాలన్నీ కూడా. మరి తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. నీళ్ల కోసం గోసపడేది నా తెలంగాణ, నీళ్ల కోసం నా తెలంగాణ గోసపడేది. ఇగో అలాంటిది మనం కొట్లాడి తెచ్చుకున్నాం. 10 ఏండ్లు ఇగో సురక్షితంగా నడిపించుకుంటా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి చిచ్చు పెడతా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ శురువైంది. మన నీళ్లు ఏవైతే ఉన్నాయో మన నీళ్ళన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోవడానికి వీళ్ళంతా కూడా మళ్ళీ సిద్ధమైతా ఉన్నారు. నీళ్ల కోసం, నీళ్ల కష్టాలతోటే మొదటి ఎజెండాగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మరి ఇక వీళ్ళు మళ్ళీ నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి నా చెడ్డి గుంజుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు, మీరు నా చెడ్డి గుంజుకొని ఏం చేస్తారో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, మరి ఏపీ మన నీళ్ళు ఎత్తుకుపోతా ఉంటే మీరు ఏం చేస్తున్నావు? ఈడికెళ్ళి నల్గొండ నుంచి మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ పేరుతోటి ఇగో టైం పాస్ చేస్తా ఉన్నారు. రైతులతో చెలగాటాలు ఆడతారా? రైతుల కోసం మరొక ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ తోకమట్టలు, జైళ్ళు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. ఇలాంటి బొచ్చడు చూసినా అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. నేనేమో ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే వీళ్ళేమో ఒక తులం బంగారం కల్పిస్తా ఉన్నారు, కానీ కనీసం ఇనుము ఇయటం కూడా వీళ్ళకి చేత కాదని చెప్పి మరి నిన్న కేసీఆర్ సభలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి తులం బంగారం ఇస్తామని చెప్పిరు కదా, ఇవాళ ఆయనకి ఎందుకు అవకాశం వచ్చింది? అని అంటే తులం బంగారం ఇస్తామని ఇవ్వట్లేదు కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. తర్వాత మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు కాబట్టి ఇగో ఆడ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేటటువంటి అవకాశం వచ్చింది. లేకపోతే బాజాప్తా ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? మీరు ప్రభుత్వం చెప్పినట్టు చేస్తా ఉంది, తులం బంగారం ఇచ్చేసింది, రుణమాఫీ చేసింది, మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మనం కూడా ఇలా ఖచ్చితంగా ప్రశ్నించేటోళ్ళం. ఒకవేళ ప్రభుత్వం అన్ని ఇచ్చినట్టయితే ఇగో ఎంతమంది జనాభా కూడా ఆ సభకి రారు. అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మరి వ్యతిరేక జ్వాలలు వినపడతా ఉన్నాయి. అంబేద్కర్ను కూడా కాంగ్రెస్ అవమానించింది. మొన్న జరిగినటువంటి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తారీఖు మరి నడి బొడ్డు మీద నేను అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మిస్తే వీళ్ళు ఆతావు నుంచే పోతారు. కానీ కనీసం మరి అంబేద్కర్ జయంతి రోజున కేవలం అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 3లో పొందుపరిచిండు. చిన్న రాష్ట్రమైనా విడిపోవచ్చు, వాళ్ళు ఓకే అనుకుంటే రాష్ట్రాన్ని విడదీసుకోవచ్చు, బిల్లుల మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టొచ్చు, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించుకోవచ్చు, వాళ్ళ నిధులు, వాళ్ళ నియామకాలు, ఇక వాళ్ళ కరెంటు వాళ్ళే పరిపాలించుకోవచ్చని ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలంగానే మరి తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి నేను ఆడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే వీళ్ళు నేను పెట్టినా అని చెప్పి మరి ఆ మహనీయుని స్మరించుకోలేకపోతా ఉన్నారు. అంబేద్కర్ ఒక్కడోడు కాదు కదా, ఒక పార్టీకి సంబంధించినోడు కాదు కదా, పోయి వేసొస్తే ఏమైతుండే, ఒక దండ వేసొస్తుంటే అని చెప్పి కూడా మరి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి నేను కట్టినటువంటి అంబేద్కర్ని వాళ్ళకి ముట్టుకోవడం ఇష్టం లేకపోతే, తాకేదానికి ఇష్టం లేకపోతే మరి ఆడ సెక్రటరియట్ నేనే కట్టిన కదా, అదే అంబేద్కర్ గారి పేరు మీద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటున్నటువంటి క్వార్టర్స్ నేను ఓపెన్ చేసిందే, నేను శంకుస్థాపన చేసిందే. మరి యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా నేనే మరి కావాలని చెప్పి చాలా అద్భుతంగా గొప్పగా యాదాద్రి టెంపుల్ తయారు చేయించిన. మరి వీటన్నిటిని కూడా యూజ్ చేసుకుంటా
మరి అలా అంబేద్కర్ని ఎందుకు అవమానిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉంటే నిన్న సూర్యాపేట మిర్యాలగూడలో జరిగిన సభకి పెద్ద ఎత్తున ప్రజలు మరి ఆడికెళ్ళి వచ్చిండ్రు. ఆడికెళ్ళి వచ్చిందనంటే మరి అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మైమరిచి రాజకీయాలలో బిజీగా ఉంది కాబట్టి ఇగో ప్రతిపక్ష నాయకుడికి అతి తక్కువ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన అతి తక్కువ టైంలోనే ప్రతిపక్షానికి ఇగో ఇంత మద్దతు రావడం అనేది చాలా చర్చనీయాంశంగా ఇగో తెలంగాణ రాజకీయాలలో చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉందనేటువంటి అంశాన్ని కూడా మరి మనం చూస్తా ఉన్నాం. ఇక ఏది ఏమైనా కానీ మరి మాకు కొన్ని సీట్లు వస్తే ఆడ కేంద్రంతో ఈడ రాష్ట్రంతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మరి కేసీఆర్ అక్కడ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇక ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం.